ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతులగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతముల దిరి దీనారవముల అరుగిడే బెదిరి శ్రీ హనుమాను గురుదేవుడు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మహేంద్రగిరి పర్వతం మీద నుంచి ఒక్క గెంతిన హనుమ దేవగాయకులు సిద్ధచారణలు వెళ్లే మార్గంలో వెళ్ళిపోవాలని అనుకొని ఆయన ఒక్కసారి అతి వేగంగా అక్కడి నుంచి బయలుదేరేసరికి ఆ పర్వతం మీద ఉన్న చెట్లు, కొమ్మలు, లతలు, పువ్వులు, తీగలు అన్ని కూడా అతనితో కొంత దూరం వెళ్ళి సముద్రంలో పడిపోయి హనుమ వెళ్ళిపోతూ ముందు కొద్దికి కిందకి దిగారు. ఆ విధంగా సముద్రం మీదకి హనుమ వెళ్ళేసరికి సముద్రం రెండు పాయలుగా వెళ్ళిపోయి నేల కూడా కనిపించే పరిస్థితి వచ్చింది. సముద్రుడు చూశాడు, ఇదేమిటి లంకకు వెళుతున్నాడనేసి వాళ్ళెవరో చెప్పారు, అటు వెళుతున్నాడని నేను అనుకునేసరికి నా మీదకే వస్తున్నాడు అని సముద్రుడు భయపడ్డాడు. అప్పుడు ఈలోగా హనుమ నెమ్మదిగా ఆ దేవగాయకులు వెళ్ళే అంత ఎత్తుకు వెళ్ళిపోతున్నారు. సముద్రుడు స్థిమితపడ్డాడు. ఒక్కసారి ఆలోచించాడు. ఒకనాడు ఇక్ష్వాకు వంశస్థులైన సగరుడు అశ్వమేధ యాగం చేసి ఆ అశ్వమేధ యాగాన్ని చేయడం కోసం అశ్వాన్ని ప్రపంచం మీదకి వెళితే దేశాల మీదకి వెళ్ళిన అశ్వం కనబడకుండా పోతే ఆ సగరుడు తలగా 100 కుమారులు సైన్యంతో సహా పాతాళం వరకు భూమిని తన్నితే సాగరుడిని నేను ఏర్పడ్డాను కాబట్టి నా ఉనికికి ప్రధాన కారణమైన ఆ ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి వాళ్ళ తరతరాలుగా వచ్చిన ఆఖరవాడు రామచంద్రుడు. ఆ ఇక్ష్వాకు వంశస్థుడు రామచంద్రుడు. అతడు భార్యను వెతకడం కోసం వాయుదేవుడి కుమారుడు ఆంజనేయుడు బయలుదేరి వెళుతున్నాడు. కాబట్టి ఈ ఆంజనేయుడికి ఏదైనా చిన్న సపర్యలు ఏదైనా చేసి తృప్తి పడతాను అని సముద్రుడు అనుకొని తన గర్భంలో పాతాళ బిలానికి మూతగా ఉన్న మైనాకుడిని పిలిచాడు. మైనాక, నువ్వు ఎక్కడ ఉన్నవాడివి, అక్కడి నుంచి కదలకుండా ఇటు పక్కకైనా నువ్వు ఎదగగలిగే శక్తి నీకు ఉంది కాబట్టి పాతాళ బిలం మీద నుంచి రాకుండా అక్కడే ఉంటూ నువ్వు నా ఉపతరం మీదకి ఆకాశంలోకి ఎత్తుగా ఎదిగి వాయుదేవుడి కుమారుడు రాముడికి దూతైనటువంటి ఆంజనేయుడు లంకకు వెళుతున్నాడు, అతడికి కొద్దిగా సపర్యలు చేసి విశ్రాంతిని అని కోరాడు మైనాకుడిని. మైనాకుడు కూడా ఇది విని ఎంతో ఆనందించాడు. ఒకనాడు వాయుదేవుడు తనను దేవేంద్రుడి బారి నుంచి రక్షించి తీసుకువచ్చి ఈ సముద్రంలో దాగిపోతే నా రెక్కలతో నేను సురక్షితంగా ఉండేవాడిని కాదు. అటువంటిది ఆ మైనాకుడు ఎంత సరదా పడ్డాడంటే వాయుదేవుడు కుమారుడు ఆంజనేయుడికే సముద్రుడు కూడా సహాయం చేయమంటున్నాడు. స్వామి కార్యం స్వకార్యం కూడా జరుగుతుందని హనుమ అలా మీదకి ఎదిగి వస్తున్న మైనాకుడిని చూశారు. హనుమ, ఇదేదో విగ్రహంలా ఉంది, నాకు అడ్డుగా వస్తుంది ఇదేదో అని ఆలోచించి ఒక్కసారి తన గుండెతో మైనాక పర్వతాలకు శిఖరాన్ని తగిలేసరికి శిఖరం తునకలై పడిపోయింది. మైనాకుడు భయపడలేదు, కోపం తెచ్చుకోలేదు. ఆంజనేయుడిని చూసి అతని శక్తిని చూసి ఆనందించి తన శిఖరం మీద ఒక మనిషిగా నిలబడి ఆంజనేయుడితో మాట్లాడుతున్నాడు. రఘుకులోత్తముని
రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజోని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్ధితుడు సాగరుడంతో మొదమున బలికే మైనా కొనితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి పడద్రోసే గిరిని పర్వత శ్రేష్ఠుడా ఓటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నీ తండ్రి వాయుదేవుడు ఆనాడు దేవేంద్రుడి బారి నుంచి తీసుకువచ్చి నన్ను ఇక్కడ ఉంచకపోతే నేనింత సురక్షితంగా ఉండేవాడిని కాదు. ఆ వాయుదేవుడు కుమారుడవైన నీకు ఏదైనా సహాయం చేయడానికి వచ్చాను. రా, కొద్దిగా విశ్రాంతి తీసుకో, ఇదిగో ఈ పళ్ళు ఫలాలు స్వీకరించు అని మైనాకుడు ఎంతో ఆప్యాయంగా హనుమతో అన్నారు. హనుమ మాత్రము నేను ఆగకుండా వెళతాననేసి నేను అనుకుని వచ్చాను. ఎటువంటి పరిస్థితిలో కూడా నేను ఆగే అవకాశం లేదు. నీ ఆతిథ్యం స్వీకరించినట్టే అనుకో, నేను మాత్రం తక్షణమే వెళ్ళాలని అంటున్నారు. పర్వతోత్తముని కరమునని మీరే పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని రామ కార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. హనుమ మైనాకుడు ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించాడు. భగవంతుడి కార్యం చేసేవారైనా, ఒక సాధన చేసేవాళ్ళైనా, ఏ కార్యక్రమం చేస్తున్న వాళ్ళైనా ఇటువంటి సన్మానాలకు సత్కారాలకు లొంగిపోయి లక్ష్యాన్ని వదులుకోకుండా ఉండాలని హనుమ ఈ సంఘటనతో మనకు తెలియజేస్తున్నారు. హనుమ ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళిపోయి త్వరగా వెళ్ళిపోతున్నారు. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసేడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామ కార్యమతి సాహసమని రాక్షస బలమతి భయంకరమని కవిబలుడంతటి ఘనతరులోయని
పరిశీలనగా పంపిరి సురసను. యక్ష కిన్నెర కింపురుష గంధర్వులు యమునులు మూతులు అందరూ కూడా ఒక్కసారిగా హనుమ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూసి పొంగిపోయారు. కానీ ఆ రావణాసురుడు భయంకరమైన వాడు. వాడి పేరు తలవడానికే మనకు భయంగా ఉన్నది. ఈ హనుమ ఒక్కడు వెళ్ళిపోతున్నాడు, ఏ విధంగా సాధించి వస్తాడు? చిన్న పరీక్ష పెడదామని నాగమాత సరస్సును పిలిచి, అమ్మా ధనుజాకృతిలో నువ్వు ఆ హనుమకు అడ్డంగా వెళ్ళి పెద్ద నోరు తెరుచుకొని నిన్ను మింగుతానని అడుగమ్మా, మేం పంపించినట్టు చెప్పమ్మా, నిన్ను ఎలా తప్పించుకుంటాడో చూస్తామని నాగమాత సొరసును హనుమ వద్దకు పంపారు. నాగమాత సొరస ధనుజాకృతి కొని ఎగసి మాట్లాడే హనుమంతుని గని దేవతలంటిరే నిన్ను మృంగమని ఆకునియుంటినా మోటబదుమని ఘోరమౌ సల నోటిని తెరచే ఘోరమౌ కరకు ఘోరలు మెరసే కేసరి సుతుడు చిరునగువులు కదా పలికెను తీరుగా కరములు మోచి. సురసా ఇది సమయము కాదు, నన్నాపనీకు న్యాయము కాదు. రామ కార్యమై లంకకు వంటిగా సీత జాడగన ఏగుచుంటిగా తల్లి జాడ తెలిసి తండ్రికి గెలిపి మరలి వచ్చి నోటబడుదును అని హనుమంతుడు చిరునగువలు కగా తీరుగా పలికే స్వామి సాక్షిగా. ఎప్పుడు నన్ను నిన్ను మృంగమని వరమసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే ఒకర మించినొకరు కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పై నుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో తెలుపని. సురస ముఖము విశాలమౌడగని సూక్ష్మ బుద్ధి గుని సమయమిదేనని క్షణములోన అంగుష్ఠమాతృడై సురస ముఖము వెలువచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగని సాధు సాధులని సురలను తించిరి జయ హనుమాయని దీవెనల సగిరి. సురస ఆడది కనుక తను వచ్చి మినుగుతాను రా అని మాత్రమే అన్నాది కనుక హనుమ ఆవిడను గౌరవంగానే చూసి ఒక్కసారిగా తెలివిని ఉపయోగించి పెద్దదైపోయిన సురస నోటిలో ఒక బొటన వేడంతడైపోయి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి, అమ్మా దాక్షాయిని, నీ కోరిక తీరింది కదా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు హనుమ. ఆ విధంగా వెళ్ళిపోతున్న హనుమ తన గమనాన్ని ఏదో అదృశ్య శక్తి ఆపినట్టయి కిందకు చూశాడు. కిందకు చూసేసరికి ఒక జలచరం, ఒక భయంకరమైన జలచరం సముద్రం మీద పడిన తన నీడను పట్టి లాగుతున్నది. అది చూడగానే బయలుదేరినప్పుడు సుగ్రీవుడు చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది హనుమకు.
హనుమ దక్షిణ సముద్రంలో రాహుకేతువులకు తల్లి అయినటు సింహిక ఆ రాక్షసి ఉన్నది. దానికి ఒక వరం ఉన్నది. ఏ ప్రాణి అయినా సముద్రం మీద నుంచి వెళ్ళిపోతుంటే దాని నీడను పట్టి లాగి దానిని తినివేస్తుంది సుమా, జాగ్రత్త అని సుగ్రీవుడు చెప్పిన విషయం హనుమ జ్ఞాపకానికి తెచ్చుకొని, ఓహో ఇదేనన్నమాట ఆ సింహిక అనుకొని జలనిధి మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టగ్రహించెను గుహను బోలు తన నోడిని దరచెను కపివరుని గృంజి మృంగ చూచెను అతి బలవంతుని ఆంజనేయుని కథలనీయక టికమక పరచెను మును సుగ్రీవుడు గురుతుగా తెలిపిన ఛాయాగ్రాహి అదే నన్ను తెలిసెను. మహామేధావి కవి గుంజరుడు క్షణములో నాయే సూక్ష్మ రూపుడు మెరిగోల మెరిసి సింహిక ముఖమును జొచ్చి చీచి గరిచి మృంగెను సింహిక హృదయము చీలికలాయను సాగరమునబడి అసువులు బాసెను దేవగంధర్వ సిద్ధగణంబులు పవన కుమారిని పొగిడిరి ఘనముగా. అందరూ కూడా పగటి పూట సముద్రం మీద నుంచి వెళ్ళడానికి దేవతలు కూడా భయపడిపోతున్న ఆ పరిస్థితిలో ఆ సింహిక పేడ వెరగడైనందుకు అందరూ కూడా సంతోషించి హనుమను ఘనంగా పొగిడారు.